డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ సంబంధించిన కాన్ఫిగర్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. టుడే ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు. బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది వాటికి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే పర్టికులర్ గా రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, ఫినిష్డ్ గుడ్స్ గా మార్చుతాం, మార్కెట్ లో సేల్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ మనము ఫస్ట్ మెటీరియల్ లో మాన్యువల్ గా చేసాం, ఈ సెకండ్ మెటీరియల్ లో ఆటోమేటిక్ గా చేస్తాం. సో వీటిలో కూడా విత్ ఇన్ ద ఇండియా సేల్ చేస్తాం, అదర్ కంట్రీకి సేల్ చేస్తాం. ఓకే, బ్రాంచ్ పర్పస్ కోసం సేల్ చేస్తాం. ఓకే, సో తర్వాత మనకి అదర్ కంట్రీస్ కూడా సేల్ చేస్తాం. ఓకే, మనకు అమౌంట్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్స్పెన్సెస్ లో కనిపించకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్ లో వచ్చే విధంగా సెటప్ చేస్తాం. ఓకే, ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, లేట్ పేమెంట్స్ ఉంటాయి. సో వచ్చిన ప్రాఫిట్ ని కొంత అమౌంట్ జనరల్ రిజర్వ్ కూడా పెట్టుకుంటాం. ఈ హోల్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనో టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో దీనే మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, డన్ గైస్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. మెటీరియల్ లో పేజీ నెంబర్ 66. ప్రవీణ్, సంజయ్, హర్షద్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ రివైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్ గా వేసి పెట్టండి. మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా, రిసిప్ట్ లోకి వెళ్తున్నాను. మంత్ మారుస్తున్నాను. అక్టోబర్ మంత్ 1/10. ఇక్కడ అక్టోబర్ మంత్ నుంచి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఆల్ట్ సి. ఈక్విటీ షేర్ క్యాపిటల్. కంట్రోల్ ఏ. సో 25 lakhs. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ సి. కంట్రోల్ డి. బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి గోడౌన్ పేమెంట్. ఆల్ట్ సి. డిపాజిట్ అసెట్స్ 1,75,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి టెలిఫోన్ 6,000. సో తర్వాత అసెట్స్. కంట్రోల్ సి. అన్ని పేమెంట్ తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్. ఇంతే ఫాస్ట్ గా మీరు ఆపరేట్ చేయాలి రియల్ టైమ్ లో. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్.
సో అసెట్స్ అన్ని కూడా త్రూ చెక్ ద్వారా పర్చేజ్ చేశారు. నెక్స్ట్ కాంట్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 50,000 రిలీజ్ చేశారు. ఆ 50,000 ని ఎలా డివైడ్ చేశారు? పెట్టి క్యాష్ లో 30,000, రిమైనింగ్ క్యాష్ 20,000. The purchase. Ultratech Computers. Alt C, hard disk. So purchase raw material stock from Ultratech. Alt C, raw materials. Alt C, invoice numbers. SSN number. మీరు అక్కడ తెచ్చుకోండి. సో 18%. 100, 2,300. Monitor. సో 50, 5,700. సో ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రాఫిట్ లో లాస్ లో రాకుండా ఇన్క్లూడింగ్ పర్చేజ్ లో కలిపి రావాలి. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఎంటర్ చేసి ఇక్కడ అప్రాపరియేట్ బై వాల్యూ తీసుకుంది. అప్పుడు దీని వాల్యూ సపరేట్ గా మనకు చూపిస్తుంది. 400. Alt C. Duties and taxes, GST, CGST. సో ఇలా ఎంటర్ చేసుకుంది. 1,28,700. 1,28,700. 4,80,700. సరే. నెక్స్ట్ miscellaneous systems. Sundry creditors. Keyboard. So 4,21,615. వచ్చిందా? నెక్స్ట్ క్యాష్ విత్డ్రా.
ఎంత అమౌంట్? 50,000. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజెస్. 4,50,000. Mansard. Sundry creditors. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ని కనుగొంటాం. ప్రాఫిట్ అండ్ లాస్. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. 14,42,750. 14,42,750. మనకి క్యారేజ్ ఇన్వర్స్ అమౌంట్ బయట కనపడుతుందా? లేదు. ఇన్క్లూడింగ్ పర్చేజ్ లోనే కలిసి వస్తుంది. ఓకే. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. పర్చేజ్ సేల్స్ రెండు మనకి రికార్డ్ అవుతుంది. జిఎస్టీ రిపోర్ట్స్ మీకు యాక్చువల్ గా ఒరిజినల్ ట్రాన్సాక్షన్ యూస్ చేసామంటే ఇక్కడ కనబడుతుంది. ఓకే. ఇలా మంత్లీ మీరు చేసుకుంటున్నారు. బ్యాక్ ఎండ్ లోనే మీకు గ్రూప్స్ లెట్ చేసి ఇచ్చి ఉంటాను, ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చి ఉంటాను, మీరు చూసుకోవచ్చు. గ్రూప్స్ అండ్ లెట్ చేసి ఇక్కడే ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు సెకండ్ మంత్ లో చూడండి. నవంబర్ మంత్ లో మనకి ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సెటప్ చేసుకోవాలి. నవంబర్ మంత్ తీసుకోండి. 1/11 పేమెంట్, ఆల్ట్ సి, స్టాఫ్ సాలరీస్, కంట్రోల్ సి, కంట్రోల్ V. 9,000, ఆల్ట్ సి, ఎలక్ట్రిసిటీ బిల్ 400, కన్వేయన్స్ 800, రెంట్ ఎక్స్పెన్స్. సో 15,000 స్టేషనరీ ఎక్స్పెన్స్. 2,400. సో పెట్టి క్యాష్. నెక్స్ట్ కాంట్రా. సో బ్యాంక్ టు పెట్టి క్యాష్. సెకండ్ ఇక్కడ టు అసెంబుల్ వన్ కంప్యూటర్ బిఫోర్ ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఇక్కడ కంప్యూటర్ అథలాన్, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ అథలాన్ ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఇక్కడ రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేస్తాం. ఆ ఫినిష్డ్ గుడ్స్ ఏంటి అంటే ఇక్కడ కంప్యూటర్ అథలాన్ అనేది ఒకటి, ఇక్కడ కంప్యూటర్ P4 అనేది ఒకటి. ఈ రెండింటిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఓకే. అప్పుడు ఏం చేయాలి? క్రియేట్ లోకి వెళ్ళి స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళాలి. ఐటమ్ ఏంటది? కంప్యూటర్ P4. కంట్రోల్ సి, కంట్రోల్ V, ఆల్ట్ సి, ఫినిష్డ్ ప్రొడక్ట్స్. F12 లో బిల్ ఆఫ్ మెటీరియల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్. అప్పుడు ఒక ఆప్షన్ బయటకు వస్తుంది, సెట్ కాంపోనెంట్స్ బిల్ ఆఫ్ మెటీరియల్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సేమ్ అదే ఈ ఆప్షన్ ని కంప్యూటర్ P4 ని టైప్ చేయాలి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే 1 ఇవ్వాలి. ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే మనకి ఏమేమి కావాలి? హార్డ్ డిస్క్, కీబోర్డ్, మానిటర్, మదర్ బోర్డ్, మౌస్, ప్రాసెసర్ అథలాన్, ప్రాసెసర్ P4. ఇలా అన్ని కలిస్తేనే ఒక కంప్యూటర్ తయారు. ఓకే. సో మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అథలాన్
Processor P4 1, motherboard 1, mouse 1, 18%. ఇలా సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్యూటర్ అదనాన్ని కూడా చేయాలి. ఇలా సెటప్ చేస్తాం. తర్వాత వోచర్ టేబుల్కి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసుకోవాలి. స్టాక్ జనరల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వోచర్స్ ఇక్కడ అసెంబుల్ 20 కంప్యూటర్ P4. అదర్ వోచర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ కంప్యూటర్ P4 ఆటోమేటిక్ వచ్చేసాయి అన్ని ఇక్కడ చూడండి. 20 క్వాంటిటీ రేట్ ఆటోమేటిక్ గా తీసుకున్నాయి. లాస్ట్ లో వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. అసెంబుల్ అన్నప్పుడల్లా అలా చేయాలి. ఇది ఆల్రెడీ సెటప్ చేసుకున్నాను. నెక్స్ట్ పెయిడ్ వేజెస్. $5,28,800. నెక్స్ట్ సేల్ చేస్తున్నాను. ఇంటర్ఫ్లెక్స్ కార్పొరేషన్. $2,89,100. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. 51,822. 51,822. ఇలా మంత్లీ అసెంబుల్ అన్నప్పుడల్లా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నవంబర్ అయిపోయిందా? నెక్స్ట్ డిసెంబర్ లో చూడండి. డేట్ మార్చుకోవాలి. 1/12. ఓకే, డిసెంబర్ లో చూడండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. 17, 18, 19, 20, 21. అసెంబుల్ 10 నెంబర్ ఆఫ్ కంప్యూటర్ అతలా వేజెస్ 15,000. అసెంబుల్ అంటే అదర్ వచ్చేసి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. కంప్యూటర్ అతలా ఎన్ని కావాలి? 10 వేజెస్. సో ఇక్కడ వేజెస్ వచ్చేసి 15,000. సేమ్. సో మహారాష్ట్ర అంటే అదర్ కంట్రీ, అదర్ స్టేట్ 27 ఐజిఎస్టీ తీసుకోవాలి. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అండర్ లో కరెంట్ అసెట్ పేమెంట్ లో తీసుకోవాలి. ఇక్కడ అసెంబ్లీ అన్నారంటే సపరేట్ తీసుకోవాలి. ఫస్ట్ కంప్యూటర్ P4 ఇవ్వాలి, తర్వాత కంప్యూటర్ అదలా ఇవ్వాలి. ఇవన్నీ మీకు తెలిసినట్టు. నెక్స్ట్ జనవరి స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాము F6.
1 1. $75,000. Branches F7. పాలసీ బ్రాంచ్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బిల్డింగ్ బ్రాంచ్ అని తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ ఎంత 2,50,000. సో ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఇవన్నీ బ్రాంచ్ కోసం కొనేటివి. మెయిన్ కంపెనీ వేరు, ఇవి బ్రాంచ్ కోసం కొన్న అసెట్స్. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్, కంప్యూటర్ బ్రాంచ్, నెక్స్ట్ సెల్ ఫోన్ బ్రాంచ్. టైం కాలేదు కదా. బ్రాంచ్ అప్స్, బ్రాంచ్ అండ్ రీజన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇంక రిమైనింగ్ అని మీకు తెలుసు. సో తర్వాత ట్రాన్స్ఫర్ బై చెక్ F7. బ్రాంచ్ ఆఫీస్ 75,000 HDFC బ్యాంక్. సో నెక్స్ట్ అదర్ కంట్రీకి మనం సేల్ చేస్తున్నాం అంటే సేల్స్ ఎక్స్పోర్ట్. ఫస్ట్ డాలర్ సింబల్ క్రియేట్ చేసుకోవాలి. కరెన్సీ డాలర్, $45. అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ. సో ఇక్కడ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కాకుండా అక్కడ మనం ఏం తీసుకుంటాం, సింగపూర్ తీసుకుంటాం. అక్కడ ఏ స్టేట్ ఉన్నాయో మనకు తెలియదు కదా, అక్కడ ఏ స్టేట్ ఉంటే అది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ప్రస్తుతానికి ఇండియాలో తీసుకు సేల్స్ ఎక్స్పోర్ట్. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, సేల్స్ బ్రాంచ్, నెక్స్ట్ కాన్ఫిడెంట్ ప్యాకింగ్ సర్వీసెస్, సన్డే డెప్లార్స్, అన్రిజిస్టర్డ్. ఇక్కడ అన్రిజిస్టర్డ్ తీసుకో. ఓకే, సేల్స్ లోకి వెళ్ళండి. అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ, సేల్స్ ఎక్స్పోర్ట్, కంప్యూటర్ పీపర్. $15 సింబల్ ఇవ్వాలి. $500 సేవ్ చేయాలి. 3,37,500. 3,37,500. నెక్స్ట్ కాన్ఫిడెంట్ ప్యాకింగ్ సర్వీసెస్, సేల్స్ బ్రాంచ్, కంప్యూటర్ P4 10, 28,000. కంప్యూటర్ అతలాన్ 10, 25,000. 3 GST adjust 6,25,400.
ఇలా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్రాంచ్ సేల్స్ డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇస్తే ఏం చేయాలి? F11 వెళ్ళి ఇక్కడ డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. క్యాష్ కే డైరెక్ట్ గా సేల్ చేశాడు. సేల్స్ బ్రాంచ్ కంప్యూటర్ అతను 25,500 10% డిస్కౌంట్. సిజిఎస్టి హెచ్జిఎస్టి. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి ఇలే ఉంటాయి. మా 12 months ట్రాన్సాక్షన్ రియల్ టైమ్ లో ఇలాగే ఉంటాయి. మార్చ్ ఇక్కడ స్టైలెక్స్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేశారు గుజరాత్. సేల్స్ ఐజిఎస్టి. కంప్యూటర్ పీపో ఇలా సేల్ చేశారు. సో తర్వాత సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. క్రెడిట్ లో కంప్యూటర్ అతను ట్యాక్స్ ఇవ్వాలి. రిటర్న్ చేసిన ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకి. ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్ అన్ని డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ క్రెడిట్ చేయాలి. F7 వచ్చిన ప్రాఫిట్ లో 20% జనరల్ రిజర్వ్ లో పెట్టాలి. F7 ప్రాఫిట్ అండ్ లాస్ కంట్రోల్ N టార్గెట్ లాంచ్ అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 lakhs ఇక్కడ చూడండి. కరెంట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ లో 6,39,932.30 ఇంటూ 20/100. అక్కడ మీకు ఏరే వాల్యూ వచ్చి ఉంటుంది. నాకు ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది 6,39,932.30. అది జీరో అయిపోయి ఆ 20% జనరల్ రిజర్వ్ లో పెట్టాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1,27,986.46. వచ్చిన అమౌంట్ ని క్యాపిటల్ గా కలపాలి. అప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇలా ఈ విధంగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బిల్ ఆఫ్ మెటీరియల్ 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని తెలుసుకున్నాం. సో దీనికి కూడా మనము బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఒకసారి. బ్యాలెన్స్ షీట్ లో మనకి 47,96,000 వచ్చింది. దీన్ని మళ్ళీ కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేయొచ్చు. డేటా స్ప్లిట్ డేటా స్ప్లిట్ 1,426 ఇక్కడ ఇంటూ 2 కంపెనీస్. మధ్యలో ఉండే కంపెనీ డిలీట్ చేయాలి. కంట్రోల్ రైట్ యారో. ఇది వచ్చేసి 25, 26. ఇది వచ్చేసి 26, 27. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. నో వోచర్స్ ఎంటర్ అంటే ఇది కొత్త కంపెనీ. సో జీరో బ్యాలెన్స్ చేయాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆర్డర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్.
ఇలా అంటారు సార్. క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. మ్యానుఫ్యాక్చరింగ్ అర్థమైందా? ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లియరా? ఈ రోజుతో లాంగ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ మా. సెకండ్ మెటీరియల్ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మెటీరియల్ అనేది జనరల్ ప్రాబ్లమ్స్. సెకండ్ మెటీరియల్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వాళ్ళు రియల్ టైమ్ లో ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఎవరైతే సరిగా ప్రాక్టీస్ చేయరో సెకండ్ మెటీరియల్ లో, సో మీరు రియల్ టైమ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అదైతే కన్ఫర్మ్. ఓకే, బై గైస్.